స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 4th చాప్టర్ అయిన గెట్టింగ్ టు నో ప్లాంట్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది, చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ డైలీ 1 వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే డిఎస్సి అనేది తొందరలోనే ఉంది కాబట్టి మీ అందరికీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంక లేట్ చేయకుండా మన లెసన్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. మనం బయటికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైనా సరే మనకి మొక్కలు అనేవి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. మరి కొన్ని వచ్చేసి మనకి నేలపైన అక్కడక్కడ గ్రీన్ కలర్లో అంటే నాచులాంటివి కనిపిస్తూ ఉంటాయి, అవునా కాదా? కొన్నిటికైతే ఆకులు ఉంటాయి, అలాగే కొన్నిటికి వచ్చేసి గ్రీన్ లీవ్స్ ఉంటాయి, అంటే ఆకుల్లో మనకి పచ్చటి ఆకులు కనిపిస్తాయి, అలాగే ఎర్రగా ఉన్న ఆకులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మొక్కలకు వచ్చేసి మనకి రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి, పెద్దగా ఉండొచ్చు. అలాగే కొన్ని వచ్చేసి బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉండొచ్చు, ఓకేనా? రెడ్ ఫ్లవర్స్ ఉండొచ్చు, బ్లూ ఫ్లవర్స్ ఉండొచ్చు, లేదంటే ఫ్లవర్స్ కూడా లేని మొక్కలు కూడా ఉంటాయి, అవునా కదా? సో మనము చాలా రకాల మొక్కలను అయితే మన చుట్టూ చూస్తూ ఉంటాం, మన ఇంటి దగ్గర, మన స్కూల్ గ్రౌండ్లో, అంతేకాకుండా మన స్కూల్కి వెళ్ళే దారిలో కూడా చూస్తూ ఉంటాం, పార్క్స్లో, గార్డెన్స్లో కూడా. అయితే ఇప్పుడు మనము ప్లాంట్ యొక్క పార్ట్స్ని తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. ఇది మనకి ప్లాంట్స్ యొక్క డిఫరెన్సెస్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మొక్క యొక్క పార్ట్స్ గురించి తెలుసుకుంటే మీరు ఒక మొక్క యొక్క స్టెమ్ ఏది, బ్రాంచ్ ఏది, రూట్ ఏది, లీఫ్ ఏది, ఫ్లవర్ ఏది, లేదా ఫ్రూట్ ఏది అనే విషయాన్ని మీరు ఈజీగా అయితే లేబుల్ చేయగలమా, చేయలేమా, చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే కనుక పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్లో మనము టాప్లో చూసుకుంటే ఫ్లవర్, ఇంకా ఫ్రూట్, స్టెమ్, లీఫ్, ఓకేనా, బడ్, ఇంటర్నోడ్, నోడ్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ పిక్చర్లో క్లియర్గా. ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకి షూట్ సిస్టంలోకి వస్తాయి. మనకి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, షూట్ సిస్టంలో వచ్చేసి బడ్, ఇంటర్నోడ్, నోడ్, లీఫ్, స్టెమ్, ఫ్రూట్, ఫ్లవర్ ఇవి ఉంటాయి. అండ్ ఇంకా సెకండ్ది వచ్చేసి రూట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో మనకి మెయిన్గా రెండే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ రూట్ అనమాట, అండ్ సెకండ్ది వచ్చేసి సెకండరీ రూట్, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము హర్బ్స్, ష్రబ్స్ అండ్ ట్రీస్ గురించి తెలుసుకుందాం. దీని గురించి ఒక యాక్టివిటీ చూడండి. మీరు స్టెమ్ని అలాగే బ్రాంచెస్ని క్లియర్గా చూసారనుకోండి, ఓకేనా? ప్లాంట్స్ అనేవి మనకన్నా చిన్నగా ఉంటాయి, మన సైజ్ కన్నా కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంటాయి. అంతేకాకుండా మన సైజులో ఉన్న మొక్కలు మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా మనకన్నా కూడా చాలా పొడుగ్గా పెద్దగా ఉన్న మొక్కని కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు వాటి యొక్క స్టెమ్ని ముట్టుకొని చూడండి, అలాగే వాటిని వంచడానికి ట్రై చేయండి, ఓకేనా? మీరు వంచేటప్పుడు అది టెండర్ అంటే స్మూత్గా ఉందా, అంటే లేతగా ఉందా, లేకపోతే గట్టిగా ఉందా అనే విషయాన్ని అబ్జర్వ్ అయితే చేసేయండి. ఇక్కడ టేబుల్ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఫిల్ చేసి ఇచ్చేసారు, దాంతో మన గ్రే అయితే సరిపోతుంది. ఒకసారి గమనిద్దాం, అబ్జర్వ్ చేద్దాము. టొమాటో ప్లాంట్ అనేది షార్ట్గా ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది, అందుకని ఎస్ పెట్టాము. టెండర్గా ఉంటుంది, వంచితే వంగుతుంది. ఇది థిక్గా ఉండదు, హార్డ్గా ఉండదు, కాబట్టి ఇంకా వాటిని అలా వదిలేశారు. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి కాలమ్స్ కాలమ్ 3 చూసుకుంటే బ్రాంచెస్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది పెట్టారు, దాన్ని అయితే ఫిల్ చేయలేదు. మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి టొమాటో ప్లాంట్ని అబ్జర్వ్ చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి హెర్బ్ కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్ మ్యాంగో తీసుకుంటే చాలా పొడుగ్గా ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి థిక్ ఇంకా హార్డ్గా ఉంటుంది. అలాగే మనకి స్టెమ్స్ అనేవి చూసుకుంటే కనుక స్టెమ్ పైన బ్రాంచెస్ అనేవి కనిపిస్తాయి, అండ్ ఇది వచ్చేసి మనకి ట్రీ కేటగిరీలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ లెమన్ తీసుకుంటే కనుక, అంటే నిమ్మ చెట్టు తీసుకుంటే ఇది వచ్చేసి మన యొక్క హైట్కి ఉంటుంది, అండ్ ఇది హార్డ్గా ఉంటుంది, థిక్గా అయితే ఉండదు. అండ్ దీనికి మీరు గమనించినట్లయితే బ్రాంచెస్ అనేవి స్టెమ్ యొక్క బేస్ నుంచి రావడాన్ని మనం గమనించవచ్చు. సో దీన్ని మనము ష్రబ్ అనేసి పిలుస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో, అంటే టెండర్గా ఉందా, హార్డ్గా ఉందా అని చేసేటప్పుడు మీరు స్టెమ్ని వంచే టైంలో దాన్ని విరక్కొట్టకుండా ఉండాలి, అర్థమవుతుందా? అండ్ మీకన్నా పొడుగున్న ప్లాంట్స్ని హక్ చేసుకోమంటున్నారు, హక్ చేసుకొని అవి ఎంత థిక్గా ఉన్నాయో మీరు గమనించవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా మనము ఏం నోటీస్ చేయొచ్చు అంటే బ్రాంచెస్ అనేవి కొన్ని మొక్కలకి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడొచ్చు అనమాట, ఓకేనా? కొన్ని మొక్కలకు వచ్చేసి కింద నుంచి మనకి బ్రాంచెస్ ఉంటాయి, కొన్ని రకాల మొక్కలకి పైన వస్తుంటాయి, ఓకేనా, బ్రాంచెస్ అనేవి. ఇప్పుడు మనము ఏవైతే ప్లాంట్స్ని అబ్జర్వ్ చేసామో వాటిని
గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకేనా, మనకి ఆల్రెడీ కాలమ్ 1 ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్నాం కదా, చెప్పుకొని ఆ కాలమ్ 2 and 3 ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్కి సంబంధించి మీరు ఫిల్ చేయమని అంటున్నారనమాట. ఒక 4 to 5 మెంబర్స్ని గ్రూప్స్గా ఫామ్ అయ్యి స్టూడెంట్స్ని వర్క్ చేయమంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క మొక్కను వంచితే ప్లాంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తక్కువ డ్యామేజ్ అవ్వడం కోసం 4 to 5 మెంబర్స్ వెళ్ళి ఒక మొక్కని వాళ్ళు అబ్జర్వ్ చేయడం బెటర్ అనేసి చెప్తున్నారనమాట. అంతేకాకుండా మీరు బీడ్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ స్టెమ్స్తో అంటే కలుపు మొక్కలు ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి యాక్టివిటీస్ని అయితే చేయొచ్చు. మరి వీడ్స్ అంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నారు. మనకి పంట పొలాల్లో ఇంకా లాన్స్లో లేదా కుండలు ఉంటాయి కదా, మొక్కలు వేసుకునే కుండలు ఉంటాయి కదా, కుండీ కానీ, అందులో మనకి అనవసరమైన మొక్కలు పెరుగుతూ ఉంటాయి చూసారా, వాటినే మనము వీడ్స్ అని పిలుస్తాం. తెలుగులో వచ్చేసి కలుపు మొక్కలు అంటాం. మరి రైతులు ఎందుకని కలుపు మొక్కల్ని తొలగిస్తారు అంటే మనకి మెయిన్ పండాల్సింది ఏంటి, ఆ ఫుడ్ క్రాప్ పండాలి. కానీ అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ని ఆ ఫుడ్ క్రాప్తో పాటు సమానంగా ఎవరు తీసేసుకుంటారు, ఆ వీట్ తీసుకుంటుంది. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి అనమాట. నెక్స్ట్ చూడండి, ఏ ప్లాంట్స్ అయితే గ్రీన్ ఇంకా టెండర్ స్టెమ్స్ని కలిగి ఉంటాయి వాటిని హెర్బ్స్ అనేసి పిలుస్తాం. చూడండి, ఆకుపచ్చగా అలాగే టెండర్ లేతగా ఉన్న కొమ్మలు కలిగి ఉంటుంది చూసారా, కాండము, అలా ఉన్న మొక్కల్ని మనము హెర్బ్స్ అనేసి పిలవాలి. ఇవి జనరల్గా కొంచెం షార్ట్గా ఉంటాయన్నమాట. అండ్ బ్రాంచెస్ కూడా అంత ఎక్కువగా అయితే ఏమీ ఉండవు. కొన్ని ప్లాంట్స్ చూసుకుంటే కనుక వాటికి బ్రాంచెస్ అనేవి స్టెమ్ యొక్క బేస్లోనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్టెమ్ అనేది హార్డ్గా ఉంటుంది కానీ మరీ అంత థిక్గా అయితే ఉండదు. అలాంటి ప్లాంట్స్ని మనము ష్రబ్స్ అనేసి పిలుస్తాం. ఇంకొన్ని మొక్కలు చూసుకుంటే అవి చాలా పొడుగ్గా ఉంటాయి, హార్డ్గా ఇంకా థిక్ స్టెమ్ని కలిగి ఉంటాయి. ఆ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అప్పర్ పార్ట్ స్టెమ్కి పైన మనకి బ్రాంచెస్ని అయితే చూడొచ్చు అనమాట. ఓకేనా, అలాంటి ప్లాంట్స్ని మనము ఏమని పిలుస్తామంటే ట్రీస్ అనేసి పిలుస్తాం అనమాట. పైన చెప్పిన క్యారెక్టర్స్ని బట్టి మీరు ఇప్పుడు యాక్టివిటీని అయితే గ్రూప్ చేసి రాయొచ్చు ఇంకొన్ని రకాల మొక్కల్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. అయితే ఇక్కడ పహేలి ఆశ్చర్యపోతుంది ఏంటంటే మనీ ప్లాంట్, బీన్ స్టాక్, గాడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు చిక్కుడు మొక్క ఉంటుంది చూసారా, చిక్కుడు మొక్క కానీ మీ ఇంట్లో మనీ ప్లాంట్ కానీ ఇంకా గాడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే సపోజ్ కాకరకాయ కానీ ఇలాంటివన్నీ కూడా, అలాగే ద్రాక్ష కానీ చూస్తే ఇందులో స్టెమ్ ఏముంటుంది, అవి పాకుతాయి కదా తీగలుగా, మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేసి అంటుందన్నమాట. అవి పైకి ఎందుకు పాకుతాయి అని చెప్పేసి అమ్మాయికి డౌట్ వచ్చింది. చూడండి, ఏ మొక్కలకైతే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం చూడండి, ఏ మొక్కలకైతే స్టెమ్స్ అనేవి వీక్గా ఉంటాయో అవి స్ట్రైట్గా నిలబడలేవు. అందుకని అవి ఏం చేస్తాయి, నేల మీద మనకి పాకుతాయి. అలా నేల మీద పాకే వాటిని క్రీపర్స్ అనేసి పిలవాలి. పాదులు అంటాం కదా మన తెలుగులో, అవన్నమాట క్రీపర్స్ అనేసి పిలుస్తాం. నేల మీద పాకే వాటిని క్రీపర్స్ అంటాం. అలా కాకుండా కొన్ని సపోర్ట్ ద్వారా పైకి పాకుతూ ఉంటాయి, వాటిని మనము క్లైంబర్స్ అనేసి పిలుస్తాం. అర్థమైందా? ఇవి మనకి ఏంటంటే హెర్బ్స్, ష్రబ్స్ ఇంకా ట్రీస్ అనమాట. అంతేకాకుండా కొన్ని ప్లాంట్స్ మీ యొక్క స్కూల్లో చూసుకుంటే, ఇంటి దగ్గర కానీ చూసుకుంటే ఏం చేయమంటున్నారు, వాటికి కేర్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్, రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ 2 trees, shrubs, herbs or creepers growing in your house or school. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ని బట్టి మీరు క్రీపర్స్ కానీ, క్లైంబర్స్ కానీ, ట్రీస్ కానీ, షర్బ్స్ కానీ, హెర్బ్స్కి కానీ ఎగ్జాంపుల్స్ అయితే ఈజీగా రాయగలుగుతారు. స్టెమ్ గురించి తెలుసుకుందాం. మీరు డిఫరెంట్ ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశారనుకో, మనకి స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఉన్నాయి, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి, అవునా కదా, స్టెమ్ నుంచి వచ్చేవి. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క అబ్జర్వేషన్స్తో కంపేర్ చేసుకోండి. మీకు ఏం కనిపిస్తుంది అక్కడ, స్టెమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఆకుల్ని ఇస్తాయన్నమాట. ఓకేనా, అంటే కాండం నుంచి మనకి ఆకులు అనేవి వస్తాయి. అంతేకాకుండా బ్రాంచెస్ కూడా, మొగ్గలు అంటే బర్డ్స్, ఇంకా ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనకి ఆ స్టెమ్ నుంచే వస్తున్నాయి అన్నమాట. యాక్టివిటీ 2 చూద్దాము. దీనికోసం మనకు ఒక గ్లాసు, వాటర్, రెడ్ లేదా బ్లూ ఇంక్, అలాగే ఒక సాఫ్ట్ స్టెమ్ తీసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తామంటే గ్లాస్లో 3 వంతుల వరకు కూడా వాటర్ని ఫిల్ చేసేయాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం రెడ్ లేదా బ్లూ ఇంక్ కలర్ ఉంది కదా, అవి కొన్ని డ్రాప్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు స్టెమ్ యొక్క బేస్ని కట్ చేయాలన్నమాట. కట్ చేసి మనము ఫిగర్ 4.6లో చూపించినట్టుగా గ్లాస్లో అయితే మనము దాన్ని పెట్టడం చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఆ విధంగా పెట్టేసేయాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి,
సెటప్ని అయితే అబ్జర్వ్ చేసిన తర్వాత స్టెమ్ యొక్క కలర్ అనేది ఎలా కనిపిస్తుంది, మనకి ఏమైనా చేంజ్ వచ్చిందా స్టెమ్ యొక్క కలర్లో అనేసి అడుగుతున్నాడు. ఇలాగే మనం ఎక్కువసేపు ఉంచామనుకోండి, స్టెమ్ యొక్క కలర్ ఏదైతే ఉందో దాని యొక్క వీన్స్ ఉన్నాయి చూసారా, ఆకు యొక్క వీన్స్ ఏవైతే ఉంటాయంటే లోపల ఆకుల్లో మనకి గీతలు కనిపిస్తాయి కదా, అందులో కనబడుతుందంట క్లియర్గా కలర్ అనేది. చూడండి ఇక్కడ మనం ఫిగర్ 4.6లో చూస్తే అక్కడక్కడ రెడ్ డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడ రెడ్ ఇంక్ అయితే యూస్ చేశారనమాట. మరి ఇంక్ ఎలా చేరింది ఆకుల వరకు, ఆ ఇంక్ కలిపిన వాటర్ అనేది, ఈ యాక్టివిటీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే స్టెమ్ అనేది ఉంది చూసారా, ప్లాంట్లో స్టెమ్ అనేది వాటర్ అనేది పైకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది, అంటే వాటర్ యొక్క అప్వర్డ్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట స్టెమ్. అంతేకాకుండా వాటర్ ఇంకా మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆకుల వరకు కూడా చేరుకుంటాయి. అంతేకాకుండా ప్లాంట్ యొక్క అదర్ పార్ట్స్కి కూడా చేరుకోవడం అయితే జరుగుతుంది అనమాట. స్టెమ్కి అటాచ్ చేయన్న ప్రతి పార్ట్కి కూడా స్టెమ్ ఏం చేస్తుంది, వాటర్ని సప్లై అయితే చేస్తుంది. ఓకేనా. స్టెమ్ని కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పిక్చర్ చూపిస్తున్నారు చూడండి, ఏ విధంగా అయితే మనకి వచ్చిందనే విషయం తెలుస్తుంది. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు లీఫ్ గురించి చూద్దాం. స్టెమ్ కంప్లీట్ అయిపోయింది. లీఫ్ చూస్తే కనుక మీ చుట్టూ ఉన్న ప్లాంట్స్ యొక్క లీవ్స్ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వాటి యొక్క పిక్చర్స్ని మీరు డ్రా చేయమంటారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అన్నీ ఒకే సైజులో ఉన్నాయా, ఓకే, షేప్ కూడా సేమ్ ఉందా, కలర్ కూడా సేమ్ ఉందా అనేసి అడుగుతున్నాడు. మరి అసలు స్టెమ్కి లీవ్స్ అనేవి ఎలా అటాచ్ అయ్యి ఉన్నాయి చూడండి. ఏ పార్ట్ అయితే స్టెమ్ని అలాగే లీఫ్ని కలుపుతుందో దాన్ని మనము పెటియోల్ అనేసి పిలుస్తాం. ఇదిగో చూసారా, దీన్నే మనం పెటియోల్ అనేసి పిలవడం జరుగుతుంది. ఓకే, క్లియర్. ఇది వచ్చేసి పెటియోల్ అనమాట. నెక్స్ట్ చూస్తే కనుక బ్రాడ్ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే లామినా అనేసి పిలుస్తాం. ఈ బ్రాడ్ గ్రీన్ పార్ట్ అంతా కూడా ఏంటంటే లామినా. నెక్స్ట్ మీరు ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మీ చుట్టూ ఉన్న మొక్కల యొక్క లీవ్స్లో అబ్జర్వ్ చేస్తారా, చేయగలరా అనేసి అంటున్నారు. చేయొచ్చు మనము. మరి అన్ని ఆకులకి కూడా పెటియోల్స్ అనేవి ఉంటాయా, ఉండవా అని ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ లీఫ్ని మనము ఇంకొంచెం బెటర్గా ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి ఇంప్రెషన్ తీసుకోవడం ద్వారా, అంటే దాని ముద్ర వేయడం ద్వారా అనమాట. ఇఫ్ యూ థాట్ దట్ లీవ్స్ కెనాట్ సైన్, హియర్ ఈజ్ అన్ యాక్టివిటీ విచ్ కెన్ మేక్ యూ థింక్ అగైన్ అనేసి అంటున్నాడు. మనము ఆకులతో సైన్ అనేది వేయించడం అంటే ఇంప్రెషన్ తీసుకోలేమంటే ఇక్కడ ఒక యాక్టివిటీ ఉందంటే దాని ద్వారా చేయొచ్చు. అంటే అలాగో చూడండి, ఒక వైట్ పేపర్ తీసుకుంటున్నాము, తీసుకొని దాని కింద ఆకుని పెడుతున్నాం. ఓకేనా. పెట్టిన తర్వాత ఫిగర్ 4.9లో చూపించినట్లుగా ఒక పెన్సిల్ టిప్ తీసుకొని దాన్ని కొంచెం ఆనించి దాని యొక్క సైడ్ వేసి బాగా రబ్ చేయమంటున్నారు పిక్చర్లో చూపించినట్లుగా. ఇప్పుడు మనకి ఆకు యొక్క ఇంప్రెషన్ అనేది వచ్చిందా లేదా, దాని యొక్క ముద్ర అనేది కనిపిస్తుంది, అలాగే దాంట్లో ఉన్న లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు తీసి చూసినప్పుడు సేమ్ ఆకు మీద ఎలా అయితే ఉన్నాయో లైన్స్ అనేవి అలాగే వచ్చినాయా లేదా మీ బుక్లో వస్తాయి. అలాంటి లైన్స్నే మనం ఏమని పిలుస్తామంటే వీన్స్ అనేసి పిలుస్తాం. అంతేకాకుండా మీరు ఆకులో అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి మెయిన్ లైన్ అనేది ఒకటి క్లియర్ కనిపిస్తుంది, అవునా, దాన్నే మనం ఏమని పిలవాలంటే మిడ్ రిబ్ అనేసి పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ వెయిన్స్ ద్వారా ఏదైతే డిజైన్ అనేది వచ్చిందో ఆకుల పైన, సపోజ్ ఇది ఆకు అనుకోండి, ఈ ఆకు మీద ఇదేంటి మిడ్ రిబ్, ఈ సన్నటి లైన్స్ని మనం వెయిన్స్ అనేసి పిలుస్తున్నాం. ఈ వెయిన్స్ ఏవైతే ఏర్పడ్డాయో దాన్ని ఏమైనా పిలవాలంటే మనము లీఫ్ వెనేషన్ అనేసి పిలుస్తాం అనమాట. సపోజ్ ఇది మనకి నెట్లా ఉందనుకోండి బోత్ సైడ్స్లో, దాన్ని ఏమంటామంటే రెటిక్యులేట్ అనేసి పిలుస్తాం. ఫిగర్ 4.10లో చూస్తే మీకు రెటిక్యులేట్ది కనిపిస్తుంది. ఇదిగో చూడండి, లీఫ్ వెనేషన్ అనేది ఫిగర్ ఏ వచ్చేసి ఏంటంటే రెటిక్యులేట్ది, అలాగే బి వచ్చేసి ఏంటంటే ప్యారలల్. ఓకేనా. ఇది మీకు క్లియర్గా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకుంటే కనుక వెనేషన్ అనేది చాలా లీవ్స్ ఎంత వీలైతే అంతవరకు కూడా మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాటిలో అబ్జర్వ్ చేయమంటున్నాడు అనమాట. మొక్క నుంచి రిమూవ్ చేయకుండా అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ప్యాటర్న్ అనేది డ్రా చేయండి. ఓకేనా. డ్రా చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన మొక్కల యొక్క పేర్లు అండ్ వాటికి ఎలాంటి వెనేషన్ ఉంది, రెటిక్యులేట్ వెనేషనా ప్యారలల్ వెనేషనా అనేది మీ బుక్స్లో అయితే నోట్ చేయండి అనేసి చెప్తున్నారు. మరి లీఫ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆకులు అనేవి అసలు ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం. దీనికోసం మనకి హెర్బ్ కావాలి. ఓకేనా. అలాగే 2 ట్రాన్స్పరెంట్ పాలిథీన్ బ్యాగ్స్ని అయితే తీసుకోవాలి, ఇంకొక దారాన్ని కూడా తీసుకోవాలి. ఈ యాక్టివిటీని మీరు ఎప్పుడు చేయాలంటే కొంచెం ఎండగా ఉన్న రోజున
డే టైంలో చేయాలన్నమాట. దీనికోసం మీరు హెల్తీగా ఉన్న అలాగే ఎప్పుడు వాటర్ పోస్తూ ఉన్న మొక్కనైతే తీసుకోవాలన్నమాట. అది కూడా సన్లో ఎదుగుతున్న మొక్కని, అంటే సూర్యరశ్మిలో ఎదుగుతున్న మొక్కనైతే మీరు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక లీఫీ బ్రాంచ్ని అయితే తీసుకుంటున్నాం అనమాట ప్లాంట్లో. దీన్ని మనము ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసి దాని యొక్క మౌత్ ఉంటుంది కదా, పైన ఓపెనింగ్ని చుట్టేసాం దారంతో, ఫిగర్ 4.11లో చూపించినట్లుగా. ఓకే, ఒకసారి మన పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో ఇలా ఈ విధంగా చుట్టాలన్నమాట. నెక్స్ట్ కొన్ని గంటల తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏదైతే మొక్క తీసుకున్నారు కదా, దాని యొక్క బ్రాంచ్ లాంటివి తీసుకొని లేదా హెర్బ్ని తీసుకొని పాలిథిన్ కవర్లో పెట్టి చుట్టేశారు కదా, దాన్ని కూడా ఎండలో పెట్టాలి. కొన్ని గంటల తర్వాత మీరు ఆ కవర్ లోపల చూస్తే కనుక మీకు ఏం తెలుస్తుందో తెలుసా, వాటర్ యొక్క డ్రాప్లెట్స్ అనేవి మన ఆ కవర్లో అయితే చూడొచ్చు అనమాట. మరి ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి అసలు ఎలా వచ్చి ఉంటాయి అంటారు? మీరు ఆ పాలిథిన్ బ్యాగ్ని వెంటనే తీసేయదు యాక్టివిటీ అవ్వగానే. వాటర్ అనేది లీవ్స్ నుంచి మనకి బయటకు వస్తుంది వేపర్ రూపంలో, అంటే ఆవిరి రూపంలో మనకి ఆకుల నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ ప్రాసెస్ని మనము ట్రాన్స్పిరేషన్ అనేసి పిలుస్తాం. ప్లాంట్స్ చాలా ఎక్కువ వాటర్ని మనకి గాలిలో ఈ ప్రాసెస్లో వదిలేస్తాయి అన్నమాట. ఏంటి ఆ ప్రాసెస్ అంటే ట్రాన్స్పిరేషన్. మరి మనం ఎందుకని చెప్పేసి కవర్ని చుట్టాము ఆకుల చుట్టూ అనేసి అంటే, వుడ్ వీ హ్యావ్ సీన్ ద వాటర్ ఎవాపరేట్ ఇఫ్ వీ హ్యాడ్ నాట్ టైడ్ ఏ పాలిథిన్ కవర్. ఈ పాలిథిన్ కవర్ చుట్టడం వల్ల అందులో మనకి ఆ వాటర్ డ్రాప్లెట్స్ కనిపించడం వల్ల ట్రాన్స్పిరేషన్ జరిగింది అనే విషయం అర్థమైంది. అలా కాకుండా అనుకోండి మనకు అర్థమవుతుందా అసలు తెలియదు కదా, అందుకనేసి అనమాట. చాప్టర్ 5లో మనము ఏం నేర్చుకున్నారు ఆల్రెడీ అంటే, వాటర్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో మారుతూ ఉంటుంది, అవునా కదా? సాలిడ్ ఫామ్, లిక్విడ్ ఫామ్, ఇంకా గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది. మరి వీటికి ఆ ప్రాసెస్ ఏంటి చెప్పగలరా అనేసి అంటున్నారనమాట. పాలిథిన్ కవర్లో వాటర్ డ్రాప్స్ అనేవి మనకి ఏర్పడ్డాయి కదా, ఆ వాటర్ డ్రాప్స్ అనేది ఏర్పడింది ఏ ప్రాసెస్ అనేసి అంటున్నారు. కండెన్సేషన్ అనేసి మనం చెప్తాం జనరల్గా. నెక్స్ట్ యాక్టివిటీ 5 అనేది చూద్దాము మనము. లీవ్స్కి ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, అదేంటో చూడండి ఇక్కడ. దీనికోసం మనము ఒక ఆకుని, స్పిరిట్ అనేసి ఒక లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ని, ఇంకా ఒక బీకర్ని, టెస్ట్ ట్యూబ్ని, బర్నర్ని, వాచ్ని, ఇంకా వాచ్ గ్లాస్ని, ఐడిన్ సొల్యూషన్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము లీఫ్ని ఒక టెస్ట్ ట్యూబ్లో వేస్తున్నాం చిన్నగా. వేసిన తర్వాత ఇందులో స్పిరిట్ని యాడ్ చేస్తున్నాం అనమాట. స్పిరిట్ ఎంతవరకు యాడ్ చేస్తారంటే, మీరు ఆకు పూర్తిగా స్పిరిట్లో మునిగేంతవరకు కూడా టెస్ట్ ట్యూబ్లో మీరు స్పిరిట్ని అయితే యాడ్ చేయాలి, పిక్చర్లో చూపించినట్లుగా. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీరు గమనించినట్లయితే, ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ని మీరు ఒక బీకర్ తీసుకోండి, ఓకేనా? గాజు గిన్నె తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ని నింపేసి అందులో పెట్టమంటున్నారు. ఇప్పుడు ఈ బీకర్ని మనము వేడి చేయాలన్నమాట. ఎంతవరకు వేడి చేయాలంటే ఆకు యొక్క గ్రీన్ కలర్ అనేది పోయేంత వరకు కూడా మనము వేడి చేయాలి. ఓకే, స్పిరిట్లోకి మనకు ఆ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆకుని మీరు జాగ్రత్తగా తీసేసి దాన్ని వాటర్లో కడగండి. ఇప్పుడు దీన్ని ఒక వాష్ గ్లాస్ మీద పెట్టి కొంచెం ఐడిన్ సొల్యూషన్ అనేది వేయండి. వేసిన తర్వాత మనకి ఏం తెలుస్తుందో తెలుసా? మీ అబ్జర్వేషన్స్ అనేవి చాప్టర్ 1లో మీరు ఏదైతే చేశారో దాంతో మీరు ఒకసారి పోల్చుకొని చూడండి. చూస్తే మనకి ఏమర్థమవుతుంది? మనము చాప్టర్ 1లో ఒక పచ్చి పొటాటో తీసుకొని దాంట్లో స్టార్చ్ ఉందా లేదా టెస్ట్ చేసి తెలుసుకున్నాం, అవునా? సో లీవ్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి సన్లైట్ యొక్క ప్రజెన్స్లో. అలాగే గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ అనేది అందులో ఉంటుందని తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ని యూస్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. ఈ టోటల్ ప్రాసెస్నే మనం ఫోటోసింథసిస్ అని పిలుస్తాం. అండ్ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడే మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది మొక్కల నుంచి. ఫుడ్ ఏదైతే మనకి ప్రిపేర్ అయిందో ఆ ఆకుల ద్వారా అది ప్లాంట్ యొక్క డిఫరెంట్ పార్ట్స్లో స్టోర్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పటి వరకు అయితే మనము ఏం చూసాము? ఆకులు స్టెమ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? ఆకులకి వాటర్ని సప్లై చేస్తుంది. అండ్ ఈ ఆకులు వాటర్ని యూజ్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాయి. మరి లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఏం చేస్తున్నాయి? ఇంకా వాటర్ని ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా బయటికి రిలీజ్ అయితే చేసేస్తున్నాయి. మరి స్టెమ్ అనేది ఏదైతే ఉందో ఇంకా ఆకులు కూడా ఉన్నాయి కదా, వాటికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకేనా? సో ఇక్కడ మనం రూట్స్ గురించి తెలుసుకోబోతాం అన్నమాట. సో మనం పార్ట్ 2లో అయితే అలా